హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మిమ్మర్స్. ఇవాళ అయితే అల్లరి నరేష్ గారి అయితే కొత్త సినిమా టీజర్ అయితే వచ్చిందనమాట. సో దాని మీద అయితే మనం రియాక్షన్ ఇద్దాం అనమాట. సో అది ఎలా ఉందని అయితే రియాక్షన్ ఇచ్చిన తర్వాత మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావేరి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? నాకు సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉంది. కావేరి, నిన్నే ఆగమంటుంటే. ఇక్కడ అమ్మాయి కొట్టిన సీన్ ఉంది కదా, సో కొట్టడం తప్పేలేదు, ఎవరన్నా లేదండి నేను ఆ అమ్మాయితో తిరుగుతాను, అమ్మాయిలతో నైట్ పచ్చి చేస్తాను ఎవడన్నా చెప్తాడట, ఆ అమ్మాయి ఖచ్చితంగా ఇగ్నోర్ చేస్తుంది. సో ఇక్కడ అల్లరి నరేష్ తప్పే అనమాట. ఇప్పుడు దాకా పర్ఫెక్ట్ గా టీజర్ ఫస్ట్ కొంచెం అయితే బాగా పర్ఫెక్ట్ గా అయితే చూపించాడు అనమాట. దీన్ని బట్టి మనం ఏమన్నా హీరో క్యారెక్టర్ ని అర్థం చేసుకోవచ్చా అని అయితే నాకు డౌట్ వస్తుంది. సో టీజరే కదా, మనం ఇంకేం చెప్పలేము మొత్తం వీడియో అయ్యే వరకు. మీ నాన్న ఏదో నేను గొప్ప చేద్దాం అనుకుంటే నువ్వేట్రా ఇలా ఎదవలా తయారే? ఎవడి నాన్న, ఎవడి నాన్న? అమ్మాయిలు బట్టలు లాగడం, పోలీసు మీద చేయి చేసుకుంటావురా నువ్వు? కొట్టాలంటే ఇక్కడ కొట్టేయండి, కాదు శత కొట్టాలంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. ఇక్కడ ఈ డైలాగ్ ఉంది కదా, అమ్మాయి కోసం కొట్టాడు, ఇందాక ఒకలాగా ఉంది క్యారెక్టర్, ఇప్పుడు ఒకలాగా ఉంది క్యారెక్టర్, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ పోలీసులు వచ్చారు అంటే ఇప్పుడు ఇదంతా కొట్టింది పోలీస్ స్టేషన్ లో, లేదా వీళ్ళకి ఏమైనా సపరేట్ రోల్ ఉందా అనేది నాకు కొంచెం ఎందుకు ఈ టీజర్ లో మొత్తం క్లారిటీ అయితే లేదు, మనకి సమయం అర్థం అవుతుంది చూస్తుంటే. చిన్నప్పటి నుంచి నీ మూర్ఖత్వం వల్లే నీ జీవితం ఇలా అయ్యిందిరా. నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టు నీ బతుకుతా. వందించదా కుదరదురా చందాయి, అనాథలకు చందా ఏటో డబ్బలా పిలిపాడు. సో ఇప్పుడు దాకా అయితే మనం ఈ టీజర్ చూసినప్పుడైతే నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ అల్లరి నరేష్ ఇప్పుడు దాకా ఎప్పుడు కనిపించిన లుక్స్ లో కనిపిస్తున్నాడు, పర్ఫార్మెన్స్ ఎట్ పీక్స్ అనమాట. సో అతని పర్ఫార్మెన్స్ అసలు డౌటే లేదు. ఇంకోటి చూపించడం, ఎందుకంటే ఫస్ట్ లో మనకి ఫస్ట్ సగం ఏమో కొంచెం లవ్ గా చూపించాడు, కానీ లవ్ ను తనే చెడగొట్టినట్టు చూపించాడు. దాని తర్వాత ఒక సమాజం లైక్ ఎలా అంటే, ఇప్పుడు బాధ్యత కలిగిన సమాజం కోసం ఒక మనిషి ఎంతవరకు వెళ్తాడో అంతవరకు వెళ్ళినట్టు చూపించాడు. లాస్ట్ లో మరి అది ఆ తీసుకెళ్ళిపోయిన హుండీ తీసుకెళ్ళిన సీన్ అయితే నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీకు అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే ఏంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్కడ ఎక్కువ అవ్వలేదు, ఎక్కడ తక్కువ అవ్వలేదు, సరిగ్గా కొట్టారు. ఇంకోటి మొత్తం ఓవరాల్ టీజర్ వచ్చేస్తే మనకి 1 minute లో మనకి చాలా చెప్పారు సినిమా గురించి, లైక్ మనకి సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ ఇవి టీజర్ లో మనకి చాలా అయితే చెప్పారు. మనకి ఇది ఎలా అంటే కొంచెం ఒక్కొక్క 10 seconds ఒక్కొక్క ఫ్రేమ్ లో అల్లరి నరేష్ ఒక్కొక్కలా చూపించారు. మరి ఇందులో డబుల్ యాక్షన్ ఉంటుందో లేదో నాకు తెలియదు, నాకు తెలిసి ఒకటే యాక్షన్, ఎందుకంటే ఎక్కడ ఏం మారలేదు. సో ఇదైతే నా ఒపీనియన్ అనమాట వీడియోలో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చేయండి. మాస్క్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లైక్ బటన్ ని అలా నొక్కేసి సబ్స్క్రైబ్ చేసి సైనింగ్ ఆఫ్ మాస్క్ మెంబర్.